అవును జగన్నాథనే ఆ మాట చెప్పు. ఏమైంది? ఆ రాజాగాడు బతికే ఉన్నాడట. అమ్మో అమ్మో, ఇప్పుడు అలాగా? ఎలా కుంటున్నాయాలా? ఆ రాజాగాడు అన్న చూసుకుని ఇన్నాళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడావు. ఇప్పుడు ఆడొస్తాడు, ఆడు బాబు వస్తాడు, నీకు హెల్ప్. దీన్ని తీసుకెళ్లి కారులో పడేంట్రా. ఒరే జగన్నాథం, ఆనాడు నా భార్య పతిని నమ్మించి నాకు దూరం చేశావు. ఇప్పుడు నా కూతురు మీదకే వస్తావా? నా బిడ్డ జోలికి వచ్చావా నీ మర్యాద దక్కదు. నా భార్యను దక్కించుకోలేకపోయాను. నిన్ను అంతం చేసి నా కూతుర్ను కాపాడుకుంటాను. అమ్మా, ఒక్క మాట చాలమ్మా. చనిపోయే ముందు నీ నోటన్నా అన్న అన్న తీయటి మాట విన్నాను. నేను అదృష్టవంతుడే. తీసుకెళ్ళండి. ఎక్కడికి రా ముసల్నాయాల, ముసల్నాయాల. నేను దానికోసం వస్తే దాని బాబు అడ్డొచ్చాడు, ఇప్పుడు సత్తనాడు. నేను దాన్ని నా బంగ్లాకి తీసుకెళ్తున్నాను. ఆ రాజాగాడికి దమ్ముంటే వచ్చి అక్కడ కాపాడుకోమని. శేషు, శేషు, నా కూతురు నన్ను నాన్న అని పిలిచింది మావా. నన్ను నాన్న అని పిలిచింది. నా కూతురు నన్ను నాన్న అని పిలిచింది. శేషు, పూజారి గారు, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఎలా వస్తేనే ఇక్కడికి రావటం వల్లనే నువ్వు రక్షింపబడ్డావు. ఇంతకీ ఏం జరిగింది బాబు? నా అనుకున్న మనిషి నన్ను చంపడానికి ప్రయత్నించాడు. అక్కడి నుంచి చూసావు రాజా, రానని రాకూడదని ఎంతో అనుకున్నావు. కానీ నీకు తెలియకుండానే స్వామి చెంతకి చేరావు. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నట్టే భగవంతుడికి కూడా ఒక మహాశక్తి ఉంది. ఎంత పైకి వెళ్లిన వస్తువైనా తిరిగి భూమిని చేరుకున్నట్టే భగవంతుడి నుంచి ఎంత దూరంగా ఉండాలనుకున్నా ఆ మనిషి ఏనాటికైనా తిరిగి స్వామి చెంతకే చేరతాడు. అలా చెంత చేరిన మనిషిని స్వామి ఎప్పుడూ కాపాడతాడు. ఇప్పుడు నిన్ను కాపాడినట్టే. అవును, మనిషి ఎంత బలవంతుడైనా, ఎంత శక్తివంతుడైనా అతని కంటే గొప్ప శక్తి ఏదో ఉంది. దాన్నే దైవం అంటారు. ఇంతకాలం దేవుడు లేడకుని నిర్మించాను, మూర్ఖంగా ప్రవర్తించాను. చాలా సంతోషం నాయన. ఆలస్యంగానైనా ఆ స్వామిని అర్థం చేసుకున్నావు. మనుషుల్ని కూడా ఆలస్యంగానే అర్థం చేసుకున్నాను. మంచితనాన్ని వంచనతో దెబ్బతీస్తారని, చెడుకు దూరంగా బ్రతికే వాళ్ళ మీద కూడా కత్తులు దూస్తారని తెలుసుకున్నాను. ఒక విషయం చెప్పనా? పంట పొలాల మధ్య ఒక పాము కాపురం పెట్టి వచ్చే పోయే వాళ్ళను కాటు వేయటం మొదలెట్టింది. జనం భయపడి ఆ ప్రాంతాలకు వెళ్ళటమే మానేశారు. పొలాలన్నీ బీళ్లుగా మారిపోయాయి. ఒకరోజు ఒక సన్యాసి ఆ ప్రాంతాలుగా వెళుతూ పరిస్థితి గమనించి ఆ పావును పిలిచి, జనాన్ని కాటు వేయటం మహాపాపం, ఇక మీదట అలా చేయొద్దు అని హితబోధ చేసి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత అదే సన్యాసి ఆ మార్గంగా తిరిగొస్తూ ఒక పొదలో నుంచి మూలుగు వినిపిస్తే దగ్గరికి వెళ్లి చూశాడు. అదే పాము ఒళ్లంతా తోట్లతో చావు బ్రతుకుల మధ్య పడున్నది. అది గమనించిన సన్యాసి, నీకు ఈ పరిస్థితి ఎలా ఏర్పడిందని అడిగాడు. అప్పుడు ఆ పాము, స్వామి, ఆ రోజు ఎవరినీ కాటు వేయొద్దని హితబోధ చేసి వెళ్ళారు. దాన్ని పాటించి ఎవరి జోలికి నేను వెళ్ళలేదు. కానీ దాన్ని అలుసుగా తీసుకొని జనం నన్ను కర్రలతోటి బాదారు, రాళ్లతో కొట్టారు, నన్ను ఈ పరిస్థితి తీసుకొచ్చారు స్వామి అన్నది. అప్పుడు ఆ స్వామి, ఓసి పిచ్చిదానా, కాటు వేసి జనాన్ని చంపొద్దన్నానే కాని భగవంతుడు ఆత్మరక్షణ కోసం ఇచ్చిన బొసను కూడా మానుకోమన్నానా అన్నాడు. అంటే ఎవరి మీద చెయ్యత్తను అని నేను తీసుకున్న నిర్ణయం తప్పంటారా? అవును రాజా, ఇంతకాలం దైవానికి దూరంగా ఉంటూ అన్ని దైవం మెచ్చే పనులే చేశావు నువ్వు. భక్తుడినని దైవానికి దగ్గరగా ఉంటూ ఆ జగన్నాథం అన్ని చెడు పనులే చేశాడు. అడుగడుగునా వాడి చెడును ఎదిరించిన నువ్వు ఈ రోజు ఆ పని చేయనటం తప్పే అవుతుంది. మంచితనానికి సార్థకత చెడును నాశనం చేయటం. అలా చేసిన వాడే దేవుడు అవుతాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? దారుణ చర్యలతో చెలరేగిపోయే ఆ జగన్నాథం అంతం చూడు.
చెడు ఇలాగే కొనసాగితే ఈ ప్రపంచంలో మనిషికి దేవుడి మీద నమ్మకమే ఉండదు. గీతలో కృష్ణ భగవానుడే చెప్పాడు, ప్రవృద్ధో లోకాంతమాహర్తుమిహ ప్రవృత్తః. అర్థమైంది పూజారి గారు. సుఖేతి స్వానభవ్యతే